రాత్రి బస్టాండ్కి వచ్చి భీమవరం వెళ్ళే బస్ ఎక్కి కూర్చున్నాను. మనసు పరి విధాల పోతూ వికలంగా ఉంది. 5 నిమిషాల తర్వాత ఎవరో ముసలాయన వచ్చి నా పక్క సీట్లో కూర్చున్నాడు. కొద్దిగా ఆయాసపడుతూ ఉన్నాడు. ఈ వయసులో చివరి గమ్యం దాకా ప్రయాణించగలడో లేక మధ్యలో గుడుక్కుమంటాడో నా పక్క సీటే ఈయనకు రావాలా? ఈయన్ని చూస్తే మా నాన్న గుర్తొచ్చి ఓ మూల జాలేస్తోంది. కానీ అసలే చిరాగ్గా ఉన్న నా మనసు ఇది ప్లస్ అయింది. బాబూ, నేను మంచినీళ్ళు తెచ్చుకోవడం మర్చిపోయాను. కాస్త ఇవ్వు, టాబ్లెట్ వేసుకోవాలి అని అభ్యర్థించాడు. మందులు వేసుకోవాలని తెలిసిన వాళ్ళు మంచినీళ్ళు తెచ్చుకోవడం ఎలా మర్చిపోతారో అని మనసులో విసుక్కుంటూ బాటిల్ ఇచ్చాను. ఆయన టాబ్లెట్ వేసుకున్నాడు. డ్రైవర్ వచ్చి కూర్చుని బస్ స్టార్ట్ చేశాడు. 2 నిమిషాల్లో బస్ బయలుదేరింది. కిటికీలోంచి చల్లటి గాలి వీస్తూ మనసుని ఆహ్లాదపరుస్తోంది. నా పక్క ఆయన నిద్రలోకి జారుకున్నాడు. భగవంతుడా, ఇది శాశ్వత నిద్ర కాకుండా చూడు అని మనసులో అనుకున్నాను. బస్సు వేగంతో పాటు నా ఆలోచనలు క్రమాకృతి దాల్చి మనసులో సినిమాలా కదులుతున్నాయి. పల్లెటూళ్ళలో మధురానుభూతుల మధ్య పెరిగిన దూరపు కొండలు నునుపు కాబట్టి పట్నవాసులు సొగసులు, అక్కడి విలాసవంతమైన జీవితాలు నన్ను ఎప్పుడూ ఆకర్షిస్తూ ఉండేవి. డబ్బు బాగా సంపాదించాలి, సిటీలో సెటిల్ అవ్వాలి, ఇవే నా ముఖ్య ధ్యేయంగా పెట్టుకుని కష్టపడి చదువుకున్నాను. మా నాన్న మొక్కకు కావాల్సిన ఎరువు, నీళ్లు సకాలంలో పోసి సంరక్షించినట్లుగా నా చదువు కోసం కావలసిన వనరులు అన్నీ చాలా శ్రద్ధగా సమకూర్చేవాడు. అందువల్ల నా చదువు నల్లేరు మీద బండి నడకలా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగి నా చేతిలో సర్టిఫికెట్ పెట్టింది. అప్పట్లో అన్ని రంగాల్లోకి తారాజువ్వల్లా దూసుకెళ్తున్న సాఫ్ట్వేర్ రంగంలో అదృష్టవశాత్తు కాలు పెట్టగలిగాను. పని, డబ్బు, జల్సా వీటితోటే నా జీవితం ముడిపడిపోయింది. రాత్రి పగలు ఒకటే పని. చిన్న వయసులోనే బీపీ వచ్చేసింది. పని ఒత్తిడితో నిద్ర సరిగ్గా లేక టాబ్లెట్లు ఖచ్చితంగా వేసుకోవలసిన కొన్ని వ్యాధులు నా శరీరాన్ని ఆశ్రయించాయి. సంస్థ ఇచ్చిన ఫెసిలిటీస్ అందుకునే శాలరీ ముందు నాకు అవేం పెద్ద ఇబ్బందులనిపించలేదు. అప్పుడప్పుడు మా ఊరు వెళ్ళినప్పుడు మా నాన్న మాత్రం నీ శరీరంలో అసహజ మార్పులు కనిపిస్తున్నాయి, జాగ్రత్తగా ఉండు, ఆరోగ్యమే మహాభాగ్యము, జీవించినంతకాలం ఆహ్లాదంగా ఆనందంగా జీవించాలి, మనకు దొరికిన ఈ మానవ జన్మ అద్భుతమైనది, దాన్ని అనుభూతించాలి, అంతేకాని మరబొమ్మలా మారకూడదు అని సున్నితంగా హెచ్చరించాడు. మంచి మాటలు తలకెక్కించుకునే వయసా అది? నవ్వి ఊరుకునేవాణ్ణి. 2 ఏళ్ల తరువాత నా టీమ్ మేట్గా జూనియర్ పొజిషన్లో చేరింది స్వప్న. చాలా చలాకీగా ఉండేది. సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ రాయడంలో తనదైన స్టైల్ కనబరిచేది. తన రాసిన ప్రోగ్రాంలో బగ్స్ ఉండేవి కావు. ఎగ్జాక్ట్ అవుట్పుట్ వచ్చేసేది. క్లయింట్ చాలా హ్యాపీగా ఉండేవారు. అప్పటిదాకా పని తప్ప మరో ప్రపంచం తెలియని నన్ను తన వైపు తన ఆకర్షణ శక్తితో బలంగా తిప్పేసుకుంది. ఇప్పుడు తనే ఒక ప్రపంచమైపోయింది నాకు. తననే గమనించడం, పనిలో మెలకువలు నేర్పడం, లంచ్ని షేర్ చేయడం, నా బైక్ మీద డ్రాప్ చేయడం లాంటివి అత్యంత ఇష్టంతో చేస్తున్నాను. ఒకనాటి సాయంత్రం టాస్క్ సక్సెస్ అయిన నేపథ్యంలో మంచి ఖరీదైన హోటల్లో క్యాండిల్ లైట్ డిన్నర్ ఆఫర్ చేశాను. ఆ రాత్రి రిజర్వ్ చేసిన
టేబుల్ దగ్గర ఎదురెదురుగా కూర్చున్నాక మెల్లగా ఆఫీస్ విషయాల్లోంచి టాపిక్ డైవర్ట్ చేసి ఆమెకు ప్రపోజ్ చేశాను. ఆమె బెట్టు చేయడం కానీ, సున్నితంగా తిరస్కరించడం కానీ చేయలేదు. సింపుల్గా ఒప్పేసుకుంది. మామూలుగా మనిషి ఏనుగు అంబారీ ఎక్కేది బహుశా ఇలాంటి సందర్భాల్లోనే అనుకుంటా. మనసు దూదిపింజలా అయిపోయింది. మనిద్దరం యంగ్, బోలెడంత ఫ్యూచర్ ఉంది. మీరు హ్యాండ్సమ్గా, చురుకుగా ఉంటారు. హెల్పింగ్ నేచర్ ఉంటుంది. మన మ్యారీడ్ లైఫ్ హ్యాపీగా సాగిపోతుందని నాకు నమ్మకం ఉంది. మా నాన్న ఒంగోలులో ఒక చిన్న కౌలు రైతు. తనది రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి అయినా చదువులో చురుకైన దాన్ని కావడం వల్ల నా చదువుకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూసుకున్నారు. నేనిక్కడికే వర్కింగ్ ఉమెన్ హాస్టల్లో ఉన్నాను. మా వాళ్ళు నా మాట కాదనరు. మా కుటుంబం పరిస్థితులు మీకు అభ్యంతరం కాకపోతే మనం విషయం మా వాళ్ళతో చెప్పి మా నాన్నగారికి మీ వాళ్ళని కలవమని చెబుతాను అంది. నేను సమ్మతమే అన్నట్టుగా ఆమె చేతిని అందుకుని సన్నగా నొక్కాను. సెల్ ఫోన్లో సంతోషంగా మా వాళ్లకు విషయం చెప్పాను. మొదట్నుంచి వాళ్ళు నన్ను స్వేచ్ఛగా పెంచారు. మనసులో ఏదీ దాచుకోవడం మాకు ఇష్టముండదు. అందుచేత నా నిర్ణయానికి మా నాన్నలు కూడా ఏమీ అభ్యంతరం చెప్పలేదు. అనుకున్నట్టుగానే ఆమె తల్లిదండ్రులు మా వాళ్ళని కలిశారు. తర్వాత వచ్చిన మంచి రోజులు మా ఇద్దరినీ ఒక్కటి చేశాయి. లక్షల్లో హోమ్ లోన్ తీసుకుని మాదాపూర్లో ఫ్లాట్ తీసుకున్నాము. మాదైన చిన్న ప్రపంచం ఏర్పడిపోయింది. కొంతకాలానికి మరో ఇద్దరు బుజ్జి అతిథులు వచ్చారు. కాలం కమ్మగా పీచు మిఠాయిలా కరిగిపోతోంది. పెన్నులో ఇంక్ బదులు మధురం నింపి డైరీల్లోని పేజీలను నింపుకుంటున్నాం. డబ్బుని వెదజల్లి సుఖాలను సొంతం చేసుకుంటూ జీవితం నల్లేరు మీద బండి నడకలా సాగుతున్నప్పుడు ఒక చిన్న జర్క్. రిసెప్షన్ మాంద్యం. శిశిరంలో వృక్షాలు ఆకులు రాల్చేసినట్టు టపటపమని అన్ని సాఫ్ట్వేర్ సంస్థలు ఉద్యోగులను తొలగించేశారు. స్వప్న ఉద్యోగం పోయింది. ఇంకొకటి దొరుకుతుందన్న ఆశ కూడా లేదు. ఎందుకంటే అవకాశాలు లేవు. ఉన్న ఎనార్మస్ స్కిల్స్తో ఎక్విప్ అయి ఉన్న తన తోటివాళ్లతోటే తనకు పోటీ. పోనీ మేమేమన్నా చిన్న ఉద్యోగులమా? ఏదో ఒక పని చేయడానికి ఏసీలకి, ఫెసిలిటీలకి, క్యాబ్లకి అలవాటు పడిన జీవితాలు మావి. ఎండలోకి వెళితే గట్టిగా 4 అడుగులేయలేం. మానసిక క్షోభ. అనుక్షణం రంపపు కోత. 2 జీతాలకు అలవాటు పడిన మా ఇంటికి ఇది నాశనిపాతం. ఇంటి లోన్కు దాదాపు 1 జీతం వెళ్ళిపోతుంది. అలాంటిది 1 జీతంతో అన్నీ ఎలా? పోనీ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం కోసం ఏవైనా పొదుపు చేసి కూడబెట్టామా అంటే అదీ లేదు. అసలు రేపటి గురించి ఆలోచన ఉంటేగా. భవిష్యత్తు కూడా వర్తమానంలానే బంగారంలా ఉంటుందనుకున్న మా ఆశలు అలా ఆవిరయ్యాయి. నిన్నటి దాకా మాల్స్, మల్టీప్లెక్స్ల్లో గీక్కోమని క్రెడిట్ కార్డులు నిర్లక్ష్యంగా విసిరేసిన మేము సరుకుల కోసం మార్వాడీ వాళ్ళ షాపుకు వెళ్ళగలమా? అసలు అంత చేంజ్ ని ఒక్కసారిగా మనస్సు డైజెస్ట్ చేసుకోగలుగుతుందా? మా సంస్థలో కూడా మ్యాన్ పవర్ రిడక్షన్ మొదలైంది. భగవంతుడా, నా పేరు ఆ లిస్టులో ఉండకుండా చేయి అని నా మనసులో వేలసార్లు మౌన ప్రార్థనలు చేశాను. నిజం చెప్పాలంటే బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నాం. 1 నెల భారంగా గడిచింది. చివరికి అనుకున్నంత అయింది. నేను వెళ్ళేసరికి హెచ్.ఆర్. నుంచి వచ్చిన లెటర్ నా కోసం ఎదురు చూస్తోంది. నా మెదడు శూన్యమైపోయింది. రేపటి నుంచి ఎలా? శరీరం నుంచి రక్తం పీల్చేసినట్టు నా అడుగులు తడబడుతూ ఇంటికి చేరాను. తలుపు తీసిన స్వప్న నేను విషయం
చెప్పకుండానే గ్రహించింది. ఇద్దరి మనసులోనూ రేపెలా అన్నది తొలిచేస్తున్న ప్రశ్న. ఆ రాత్రి మేము నిద్రపోకుండానే తెల్లారింది. నిన్నటిదాకా తెల్లారుతోందంటే ఎంత ఉత్సాహంగా ఉండేదో. కొత్త టాస్కులు అలాట్ చేయబడతాయని, వాటిలో మన పెర్ఫామెన్స్కు తగిన షేర్ ఉంటుందని. కానీ ఇప్పుడు రోజులు అతి భయానకంగా, భారంగా గడుస్తున్నాయి. తెల్లారితే సమస్యలు పలకరిస్తాయి కాబట్టి అసలు తెల్లవారకూడదనిపిస్తోంది. మా సంగతి సరే, పిల్లలు ఎలా? వాళ్ళని పోషించడం కష్టమే. మా పెద్దవాళ్ళ దగ్గర వదులుదామంటే ఇన్నాళ్ళూ మా సంతోషం మాదే గానీ వాళ్ళని అస్సలు పట్టించుకున్నది లేదు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వెళ్ళగలం? ముఖ్యంగా మా అమ్మానాన్నలు. వాళ్ళని చూసి చాలా కాలమయింది. మా అమ్మ ఫోన్ చేసి నన్ను చూడాలని విలవిల్లాడిపోయేది. తీరికుంటేగానీ మా వీకెండ్స్ మా ఎంజాయ్మెంట్కే సరిపోయేది కాదు. మా నాన్నతో అమ్మని తీసుకుని మా ఇంటికి రమ్మని ఎన్నోసార్లు ఫోన్ చేసి చెప్పాను. ఇక్కడి కంఫర్ట్ లైఫ్ గురించి ఏ కరువు పెట్టినవాడిని అయినా తనకు అక్కడే స్వేచ్ఛగా ఉంటుందని, రాలేనని నిర్ద్వంద్వంగా తిరస్కరించేవాడు. రోజురోజుకీ పరిస్థితి అధ్వాన్నమవుతోంది. ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. ఇప్పటికే ఇంట్లో ఉన్న బంగారం, ఖరీదైన వస్తువులు అమ్మి 8 నెలలు గడిచేశాయి. ఇక పైన కష్టం. రోజులు ఇలాగే కొనసాగితే డిప్రెషన్లోకెళ్ళి ఆత్మహత్య చేసుకుంటామేమో అన్న అనుమానం వస్తోంది. ఏదో ఒకటి చెయ్యాలి. లాభం లేదు. స్వప్నా అని పిలిచాను. నీరసంగా వచ్చింది. ఇవాళ నేను బయలుదేరి మా నాన్న దగ్గరకు వెళ్ళి వస్తాను. నువ్వు, పిల్లలు జాగ్రత్త. మా నాన్న అనుభవం ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తుందని నా నమ్మకం. ఊళ్ళో వాళ్ళకు ఎన్నోసార్లు సరియైన సలహాలు చెప్పడం విన్నాను. నాకు ఇన్నాళ్ళూ ఆయన గుర్తుకు రాకపోవడమే ఆశ్చర్యంగా ఉంది అన్నాను ఉద్వేగంగా చెమర్చిన కళ్ళతో.